శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అనువాదం. దేవాది దేవుడు ఇట్లు పలికను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. భాష్యము. శ్రీకృష్ణ చైతన్యమునందు లేక భక్తియుక్తమైన భగవత్ సేవయందు పూర్తిగా నెలకొనినట్టి వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగి ఉండుననియు అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినవాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండుటచే ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలడనియు శ్రీమద్భాగవతము 5:18-12 చెప్పుచున్నది. కనుకనే మనోకల్పితములైన అన్ని రకాల ఇంద్రియ భోగములను మానవుడు త్యజింపవలెనని ఇక్కడ చక్కగా చెప్పబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమంగా త్యజించుట కష్టము. కానీ ఎవరినైనను కృష్ణ చైతన్యమునందు నెలకొనినంతనే ఆ ప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలన్నీయు నశించిపోవును. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి నందుకొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధిగల జీవుడు మహాత్ముడైనట్టివాడు తాను భగవానుని నిత్య దాసుడనని గుర్తించి సదా తన యందు తానే తృప్తి నందుచుండును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండును. భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు అనగా దేవాది దేవుని నిత్య సేవయనేడి తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్న మనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అనువాదం. త్రివిధ తాపములందును తలనందని మనస్సు గలవాడను, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగినవాడను, ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడను అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. భాష్యము. ముని అను పదమునకు ఒక స్థిరమైన నిర్దయమునకు రాకుండా మానసిక కల్పనలతో అనేక విధములుగా మనస్సును కలతపెట్టువాడని అర్థం. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణముండును. ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండనిచో వాస్తవార్థములలో అతడు ముని అని పిలువబడుటకు అర్హుడు కాజాలడు. నాచౌ ఋషిర్యస్య మతం నభిన్నం. భగవానుడు ఇక్కడ తెలిపిన స్థితధీరుణ్ణి సామాన్య మునుల కంటే భిన్నుడు. అట్టి స్థిరధీర్ముని మనోకల్పిత భావములన్నింటినీ త్యజించుటచే సదా కృష్ణ చైతన్యమునందుండును. స్తోత్రరత్నము 43ను అనుసరించి ప్రశాంత నిశ్శేష మనోరథాంతర అతడు అన్ని రకముల మనోకల్పనాభావములను అధిగమించి శ్రీకృష్ణుడే లేక వాసుదేవుడే సర్వమనేది స్థిర నిశ్చయమును కలిగి ఉండును. వాసుదేవ సర్వమితి మహాత్మా
సుదుర్లభ. భగవద్గీత 7:19 నందు అట్టివాడే స్థిరబుద్ధి కలిగినట్టి ముని అని చెప్పబడును. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి త్రివిధ తాపములందును ఎట్టి కలతనొందడు. ఎందుకనగా అతడు తన పూర్వజన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖములను పొందుటకు పాత్రుడని భావించును. అట్టి తాపత్రయముల నన్నింటినీ భగవానుని కృపగా అంగీకరించును. అంతేకాకుండా భగవానుని కృపచేత తన దుఃఖములన్నీ సాధ్యమైనంత తక్కువ పరిమాణమును కలుగుచున్నవి అనియు అతడు విశ్వసించును. అట్లే సుఖము కలిగినప్పుడు అతడు ఆ సుఖమునకు తాను అర్హుడను కానని భావిస్తూ అట్టి కీర్తిని శ్రీకృష్ణుడు ఆపాదించును. అతడు భగవానుని కృపచేతనే అట్టి అనుకూల సుఖ వాతావరణమునందు నిలిచి భగవానునికి చక్కటి సేవను అందించగలుగుతున్నానని గ్రహింపగలుగును. 57వ శ్లోకం. యః సర్వత్రాభిస్నే హస్తత్రత్పస్య శుభాశుభం నాభినందతి న వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. అనువాదం. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుటకు గాని ద్వేషించుటకు గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై యుండును. భాష్యము. భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదియోనొకటి సంభవించుచుండును. అట్టి భౌతికములైన ఒడిదుడుకులచే కలతనందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యమునందు ఈ స్థిరుడైన వాడని అవగతం చేసుకొనవచ్చును. 58వ శ్లోకం. యదా సంహారతే ఛాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. అనువాదం. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానము నందు సుస్థిరముగా నున్నవాడవును. భాష్యము. తన ఇంద్రియములను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారం నియంత్రింపగలుగుటయే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతిని పొందినవాడికి పరీక్ష అయి ఉన్నది. సాధారణముగా జనులు ఇంద్రియములకు దాసులై వాటి ఆదేశములను అనుసరించి వర్తించుదురు. యోగి ఎట్లుండునను ప్రశ్నకు ఇదియే సమాధానం. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోసస్య పరం దృష్ట్వా నివర్తతే. అనువాదం. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహింపబడునను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కాని అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. భాష్యం. మానవుడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనకుండా ఇంద్రియ భోగముల నుండి విడివడుట సాధ్యము కాదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగానుభవమును నిగ్రహించుట ఎనున్నది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగి కన్నడను అట్టి నియమములు రుచింపవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థముల యందు కోరికను పోగొట్టుకొనజాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ నియమ అసనము ప్రాణాయామ ప్రత్యాహార దాన
ధారణ, ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగయోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి నంది శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండును. అనగా నియమ నిబంధనలు అనునవి ఆరంభ దశ నందున్న భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యమునందు నిజమైన రసాస్వాదనము కలగనంత వరకే అవి ఉచితములుగా నుండును. కానీ మానవుడు కృష్ణ చైతన్యమును స్థితుడైనంతనే శుష్క విషయములందు ఆ ప్రయత్నముగానే రుచిని కోల్పోవును. 60వ శ్లోకం. యతాతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విశిచ్యతః ఇంద్రియాణి ప్రామాధీని హరంతి ప్రసభం మనః. అనువాదం. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయ్యున్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. భాష్యము. ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు, తత్వజ్ఞులు, జ్ఞానులు ఈ లోకమందు ఎందరో కలరు. కానీ వారట్లు ఎంత తీవ్రముగా యత్నించినను వారి అందు మిక్కిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత నొందిన మనస్సు కారణముగా భౌతికమైన ఇంద్రియానుభవమునకు వశులగుదురు. మహాయోగి తాపసి అయిన విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సు చేతను యోగాభ్యాసము చేతను ఇంద్రియములను నియంత్రించుటకు యత్నించినను మేనక చేత ఆకర్షింపబడి భోగానుభవమునకు వశుడయ్యను. ప్రపంచ చరిత్రయందు ఇట్టి ఉదాహరణలు అనేకము గలవు. కనుక సంపూర్ణముగా కృష్ణ చైతన్యము నందు నెలకొనినచో ఇంద్రియములను మరియు మనస్సును నియంత్రించుట మిక్కిలి కష్టము. మనస్సును శ్రీకృష్ణునికి అర్పింపకుండా అట్టి భౌతిక కార్యకలాపములను విరమించుట ఎవరికి సాధ్యము కాదు. గొప్ప ముని భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఒక చక్కని ఉదాహరణను ఈ క్రింది శ్లోకమున ఈ విధముగా అందించిరి. యదవధీ మమ కృష్ణ పదారవిందే నవరస ధామనుద్యత్యం రంతుమాసిత్ తదవధి బత నారీ సంఘమే స్మర్యమానే భవతి ముఖావికారః సుష్టనిష్టేవనం చ. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయందు నా మనస్సు సదా నెలకొనియుండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్య దివ్య రసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగవాంఛ స్ఫురించినంతనే నేను విముఖుడైన ఆ భావముపై ఉమ్మివేయుదును. శ్రీకృష్ణ చైతన్యము దివ్యమైనదగుటచే దానిని పొందినవాడు భౌతిక భోగానుభవం పట్ల రుచిని సహజముగానే కోల్పోవును. అట్టి కృష్ణ చైతన్యవంతుడు పుష్టికరమైన ఆహారంతో ఆకలిని పోగొట్టుకున్నటువంటిది. అంబరీష మహారాజు తన మనస్సును సదా కృష్ణ చైతన్యమునందు సంలగ్నము చేసి ఇండుటచే అతడు గొప్ప ముని అయిన దుర్వాసుని కూడా జయింపగలిగను. స వై మనః కృష్ణపాదార విందయోర్వా చాంసి వైకుంఠ గుణావర్ధననే. 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త అసీతమత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. అనువాదం. తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశము
తన వశమునందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయువాడు స్థిరప్రజ్ఞుడు అనబడును. భాష్యము. కృష్ణ చైతన్యమనున్నది అత్యున్నతమైన యోగా పరిపూర్ణత్వం అని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. కృష్ణ చైతన్యము లేకుండా ఎవ్వరికి ఇంద్రియములు నిగ్రహించుట సాధ్యపడదు. పైన తెలుపబడినట్లు దుర్వాసుడు అంబరీష మహారాజుతో కలహించి గర్వముచే అనవసరముగా క్రోధీతుడై తన ఇంద్రియములను నిగ్రహించలేకపోయాను. మరోపక్క అంబరీష మహారాజు అతని వలె గొప్ప యోగశక్తి సంపన్నుడు కాకున్నను భగవద్భక్తుడగుటచే ఆ ముని కావించిన అన్యాయములన్నింటినీ మౌనముగా భరించి చివరకు విజయవంతుడైను. శ్రీమద్భాగవతము 9:4-18-20 నందు చెప్పబడినట్లు ఈ క్రింది గుణ విశేషములచే రాజు తన ఇంద్రియములను నియంత్రింపగలిగను. సవై మనః కృష్ణపదార వింద యోర్వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మ అంధిర మార్ధనాదీషు శృతిం చకారాచ్యుత సత్ఖదోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్ధృత్యగాత్రస్పర్శే స్పర్శేంఘ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజసౌరభే శ్రీముత్తలస్య రసానాం తదిర్పతే పాదౌ హరేహ క్షేత్రపదానుసర్పణే శిరో హృషికేశపదాభివందనే కామం చ దాస్యేన తు కామ్యాయ యథోత్తమ శ్లోక జనాశ్రయారతిః. అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల యందు అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములయందు సుస్థిరముగా నెలకొల్పెను. అతడు శ్రీకృష్ణుని ధామమును వర్ణించుటయందు తన వాక్కును వినియోగించెను. శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుటయందు తన హస్తములను, ఆ భగవానుని లీలా కథనలను శ్రవణము చేయుటయందు తన వీణులను, ఆ దేవాది దేవుని సుందరమైన రూపమును గాంచుటయందు తన నేత్రములను, భక్తుల దేహములను సృశించుటయందు తన దేహమును ఆ దేవాది దేవుని పాదపద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుటయందు తన నాసికను భగవానునికి అర్పింపబడిన తులసీదళములను రుచి చూచుటయందు తన జిహ్వను ఆ శ్రీహరి మందిరములో గల పవిత్ర క్షేత్రములను సందర్శించుటయందు తన పాదములను ఆ హృషికేశుని పాదములకు ప్రణామములర్పించుటయందు తన శిరమును, తన వాంఛలన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని కోరికలను తీర్చుటయందు పూర్తిగా వినియోగించెను. ఈ గుణాల లక్షణములన్నీ అతన్ని మత్సరః భగవంతుని భక్తుడగుటకు అర్హుని చేసినవి. ఈ సందర్భమున మత్పరః అను పదము మిక్కిలి ప్రాధాన్యతను కలిగి ఉన్నది. మానవుడు ఏ విధముగా మత్పరః భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితము ద్వారా వర్ణింపబడినది. గొప్ప విద్వాంసుడు మరియు మత్పరః భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీల బలదేవ
విద్యాభూషణలో ఈ విధముగా తెలిపెను. మద్భక్త ప్రభావేన సర్వేంద్రియ విజయపూర్విక స్వాత్మా దృష్టి సులభేతి భావ. శ్రీకృష్ణుని కోరికకై చేయు భక్తియుక్త సేవా బలము చేతనే ఇంద్రియములను పూర్తిగా నియంత్రింపవచ్చును. ఈ విషయమున అగ్ని యొక్క ఉదాహరణము కూడా కొన్ని మార్లు ఇవ్వబడుచుండును. మండుచున్న అగ్ని గదిలోని వస్తువులన్నింటినీ దహించునట్లుగా యోగి హృదయమునందు నెలకొనినట్టి విష్ణు భగవానుడు అన్ని రకములైన పాపములను దహించి వేయుచుండును. శూన్యమును కాకుండా విష్ణు భగవానునే ధ్యానింపవలెనని యోగ సూత్రములు కూడా చెప్పుచున్నవి. విష్ణువు కొరకై కాకుండా ఇతరములైన వాటిని ధ్యానించు నామమాత్ర యోగులు ఊహాకల్పిత విషయముల కొరకై అన్వేషించుచు కాలము వృధా చేయుదురు. కానీ మనము కేవలము కృష్ణ చైతన్యవంతులము కావలెను, అనగా దేవాది దేవుని యందు భక్తిని కలిగి ఉండవలెను. అది ఏ నిజమైన యోగము యొక్క ముఖ్యోద్దేశం. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంజగ్నస్తేషు పజాయతే సంజ్ఞాచ్ఛం జాయతే కామః కామక్రోధో విజాయతే. అనువాదం. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు దాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును, కామము నుండి క్రోధము ఉద్భవించును. భాష్యము. కృష్ణ చైతన్యము లేనివాడు ఇంద్రియార్థములను గూర్చి చింతించుచున్నప్పుడు భౌతిక వాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు మంచి కార్యక్రమములు ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవయందు వాటిని వినియోగించినచో అవి భౌతిక వస్తు సేవలో తప్పక నెలకొనదలచును. ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థ ప్రభావమునకు లోనగుదురు. అట్టి ఎడ స్వర్గలోకమునందలి దేవతల గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. భౌతిక జగత్తు యొక్క ఈ బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించుట ఒక్కటే మార్గం. పరమశివుడు గాఢముగా ధ్యానమగ్నుడై ఉండగా పార్వతీదేవి ఇంద్రియభోగము కొరకై అతనిని చలింపచేసెను. అందుకు అతడు అంగీకరించుట, కార్తికేయుడు జనించుట సంభవించెను. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస ఠాకూరును కూడా మాయాదేవి అవతారము అట్లే మోహమునకు గురిచేయుటకు యత్నించెను. కానీ యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగను. పూర్వపు శ్లోక భాష్యములో శ్రీ యమునాచార్యులచే చెప్పబడినట్లుగా భగవానుని సహచర్యమున కలుగు ఆధ్యాత్మికానుభూతి యొక్క దివ్య రసాస్వాదనము కారణమున శుద్ధ భక్తులు సర్వ విధములైన ఇంద్రియ భోగములను త్యజించును. భక్తుల విజయ రహస్యమిదియే. కనుక కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వారు కృత్రిమ మార్గములచే ఇంద్రియములను అణచుటలో ఎంతటి శక్తి సంపన్నులైన చివరికి పరాజయమునే పొంది తీరుదురు. ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేశమాత్ర చింతయైనను కోరికలను తృప్తి పరచుకొనుటకై అతనిని ప్రేరేపించును. 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్తు స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ పరన అశ్యతి. అనువాదం. క్రోధము వలన అధిక మోహము కలుగును.
అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. భాష్యము. శ్రీల గురోపస్వామి మనకు ఈ క్రింది విధమును ఇట్లు అందించిరి. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంభనింద వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని సాధించునప్పుడు ప్రతిదియు భగవత్ సేవయందు వినియోగ పడునను విషయమును మానవుడు ఎరుగగలడు. కృష్ణ చైతన్య విజ్ఞానము లోపించిన కొందరు కృత్రిమముగా విషయ వస్తువులను త్యజించుటకు ప్రయత్నింతురు. తత్ఫలితముగా భౌతిక బంధముల నుండి వారు విముక్తిని కోరుకున్నను వైరాగ్యమునందు పరిపూర్ణ స్థితిని మాత్రం పొందజాలరు. వారి వైరాగ్యం ఫల్గు అనగా అప్రధానమైనది ఎనబడును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఏ విధముగా ప్రతిదానిని శ్రీకృష్ణుని సేవయందు వినియోగింపవలెనో ఎరిగియుండును. కనుకనే అతడు భౌతిక చైతన్యమునకు ఎన్నడూ బలి కాజాలడు. ఉదాహరణకు భగవానుడు లేక పరమసత్యము నిరాకారుడు అయినందున భుజింపడని భావించి నిరాకారవాది రుచికరమైనట్టి ఆహార పదార్థములను త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భోక్తయనియు మరియు భక్తితో అర్పించిన దానిని అంతటిని ఆరగించుననియు ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థములను తొలుత భగవానునికి అర్పించి పిదప ప్రసాదముగా పిలువబడు ఉచ్చిష్టమును అతడు గ్రహించును. ఆ విధముగా ప్రతిదీ ఆధ్యాత్మిక మగుట చేత భక్తునికి పతన భయం ఉండదు. భక్తుడు ప్రసాదమును భక్తితో అనగా కృష్ణ చైతన్యంతో స్వీకరింపగా ఆ భక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి వర్జించును. కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యము వలన జీవితానందమును అనుభవింపజాలరు. ఈ కారణము చేతనే స్వల్పమైన మానసిక సంక్షోభం కూడా అతడిని మరలా భౌతిక జీవితమును కూపమునందే పడవేయును. భక్తియుక్త సేవను ఆశ్రయింపనందున వారు ముక్తి నొందు స్థితికి ఎదిగినను అట్టివారు తిరిగి పతనము నొందుదరని తెలుపబడినది. 64వ శ్లోకం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చర్యన్ ఆత్మవచ్చైర్విధేయాత్మ ప్రసాదామ దిగచ్చతి. అనువాదం. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందినవాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. భాష్యము. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పినచో పతనము తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యమునకు భోగానుభవ స్థితిలో నున్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యమును కలిగియుండుట చేత ఇంద్రియ భోగ కర్మల ఎడ ఆసక్తి లేనివాడై ఉండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తి పరచుటను తప్ప మరి దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు
అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై వనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలం శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించియే ప్రవర్తించుచుండును. కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవుట అనేటి రెండు విషయములు ఆ భక్తుని ఆధీనంలోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలం భగవానుని అవ్యాజ్య కృప మాత్రమే. భోగానుభవ స్థితి అందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హనిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే. అనువాదం. ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య చాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. అనువాదం. భగవానునితో సంబంధమును పొందనివాడు కృష్ణ చైతన్యము లేనివానికి విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును. 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం మన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి. అనువాదం. బలమైన వాయువుచే నీటి అందలి వాన త్రోసివేయబడినట్లు మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరింపగలదు. భాష్యము. ఇంద్రియములన్నింటినీ భగవత్ సేవయందు నెలకొల్పవలెను. ఏ ఒక్క ఇంద్రియమైనను భోగానుభవంలో నెలకొనినచో అది భక్తుని ఆధ్యాత్మిక పురోగతి మార్గము నుండి పతనము కావింపగలదు. అంబరీష మహారాజు జీవితమున వివరింపబడినట్లు ఇంద్రియములన్నీ కృష్ణ చైతన్యమునందు తప్పక వినియోగింపవలెను. మనస్సును నియంత్రించుటకు అది ఏ సరి అయిన విధానం. 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహితాని సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. అనువాదం. అందుచే ఓ మహాబాహు, ఎవని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడగును. భాష్యము. మానవుడు ఇంద్రియములను కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవయందు నెలకొల్పుట ద్వారా ఇంద్రియ వేగమును నిగ్రహింపవచ్చును. శత్రువులను అధికమైన శక్తిచే నియంత్రించున్నట్లుగా ఇంద్రియ వేగమును కూడా నియంత్రింపవచ్చును. ఇంద్రియ వేగమును ఎట్టి మానవ ప్రయత్నముచే కాకుండా వానిని శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొల్పుట చేతనే మానవుడు నిజముగా స్థితప్రజ్ఞుడు కాగలడనియు, మరియు అతడు ఈ దివ్య కళను ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమునందే అభ్యసింపవలననియు అవగతం చేసుకునినవాడు సాధకుడు లేక ముక్తిని పొందుటకు యోగ్యుడనబడును. 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. అనువాదం: సర్వజీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. 70వ శ్లోకం. అపూర్వమానమాచల ప్రతిష్టం సముద్రమాశః. 70వ శ్లోకం. అపూర్వమానమాచల ప్రతిష్టం సముద్రమాపః భవిష్యంతి యద్వత్ తద్వాత్కమాయం ప్రవిశంతే సర్వేశ శాంతిమప్నోతి న కామయామి. అనువాదం: నదులు సర్వదా నీటిని పూరించుచున్నను, నిశ్చలముగా నుండు సముద్రం వలె తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను. ఆ ప్రవాహముచే కలతనొందని మానవుడే శాంతిని పొందగలుగును. కోరికలను తృప్తి నొందింప యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. భాష్యము: విస్తారమైన సముద్రము ఎల్లప్పుడూ జలముచే పూరింపబడుచునే ఉండును. ముఖ్యముగా వర్షాకాలము అది మరింత అధికముగా నీటిచే పూరింపబడుచుండును. అయినను సముద్రము ఒకే మాదిరిగా స్థిరముగా నిలిచియుండును. అది కలత నొందకపోవుటయే కాకుండా కనీసము చెలి ఎలి కట్టనైనను ఎన్నడూ అతిక్రమించదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని విషయమున కూడా ఇది సత్యమై ఉన్నది. మానవుడు భౌతిక దేహమును ధరించి ఉన్నంతకాలము ఆ దేహమునకు సంబంధించిన ఇంద్రియతృప్తి వాంఛలు కొనసాగుతుండును. కానీ భక్తుడు సంతృప్తి చెందియుండుట చేత అట్టి కోరికలచే కలత నొందడు. భగవానుడు కృష్ణ చైతన్యవంతుని అవసరములను నెరవేర్చుచుండుటచే అతడు దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సముద్రం వలె సదా తన యందే పరిపూర్ణుడై నిశ్చలముగా నుండును. సముద్రమునందు ప్రవహించు నదీ జలముల వలె తన యందు వాంఛలు ప్రవేశించినను అతడు తన కార్యకలాపములయందు స్థిరుడై ఉండుట చేత ఇంద్రియ తృప్తి వాంఛలచే ఏమాత్రము కలతనొందడు. భౌతికమైన ఇంద్రతృప్తి వాంఛలు కలుగుచున్నప్పటికీ వాటన్నిటి పట్ల అనాసక్తుడై ఉండేడి కృష్ణ చైతన్యవంతునికి ఇదియే నిదర్శనము. భక్తుడు భగవానుని ప్రేమయుక్త సేవయందు సంతృప్తి నొందుచుండుట చేత సముద్రము వలె స్థిరుడైనందున ఆ భక్తుడు సంపూర్ణ శాంతిని అనుభవించును. కానీ మోక్షదశ వరకు భౌతిక విజయము గూర్చి వేరుగా తెలపనవసరము లేదు. కోరికలను పూరించుకున దలచువారు ఎన్నడను శాంతిని పొందజాలరు. కామ్యకర్మములలో నెలకొనినట్టి వారు మోక్షకామములను యోగ సిద్ధులను పొందుటకు ప్రయత్నించు యోగుల వంటి వారందరూ తీరని కోరికలచే ఎల్లప్పుడూ దుఃఖమునే కలిగియుందురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవానుని సేవయందు నిరంతరము ఆనందమనుభవించుట చేత ఎట్టి కోరికలను కలిగియుండడు. వాస్తవమునకు అతడు భౌతిక బంధములని పిలువబడు బంధముల నుండి కూడా విముక్తిని వాంఛింపడు. ఎట్టి భౌతిక వాంఛలు లేనందునే కృష్ణ భక్తుడు సదా పూర్ణశాంతిని కలిగియుండును. 71వ శ్లోకం. విహాయ కామాన్యః సర్వాన్ మాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. అనువాదం: ఇంద్రియభోగానుభవ కోరికలన్నింటినీ త్యజించి నిష్కామముగా జీవించువాడును
ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. 72వ శ్లోకం. ఏషా బ్రహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్య మంథకాలేపి బ్రహ్మ నిర్వాహణమృచ్చతి. అనువాదం. ఇది ఏ ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలత నొందడు. మరణ సమయమునందును అతడట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమును ప్రవేశింపగలడు అని శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో తెలిపెను. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.